క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి తర్వాత ఆ ఇద్దరు జూలు విదిల్చుతారట. గృహ నిర్భయంలో అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్. కేసీఆర్ ఫామ్ హౌస్ కి, జగన్ తాడేపల్లికి పరిమితం. ఓటమి తర్వాత ఎటు పాలిపోని స్థితికి ప్రతిపక్షం. కేటీఆర్ ను కూడా అరెస్టు చేస్తే కేసీఆర్ రావాల్సిందే. డబ్బులెవరు ఖర్చు పెడతారు అంటున్న వైసీపీ నేతలు. జగన్ మరో 6 నెలలు రాకపోవడమే మంచిదని హితవు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం. డొక్కా సీతమ్మ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తంబళ్లపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహపంక్తి భోజనాలు. సర్కార్ కళాశాలల్లో హాజరు, ఫలితాలే లక్ష్యం. శుభ్రంగా వండి విద్యార్థులకు అందించాలని ఆదేశం. విద్యార్థులు ఇష్టపడేలా ఈ పథకం అమలు చేస్తాం. చలో విజయవాడ హైందవ శంఖారావం. మదనపల్లి నుంచి భారీ బయలుదేరిన సభ్యులు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం. సనాతన ధర్మ పరిరక్షణ, శిథిలావస్థలోని దేవాలయాల పునర్నిర్మాణం, హిందూ సంక్షేమ బోర్డు ఏర్పాటు. టీటీడీ బోర్డు పీఠాధిపతులకు అప్పజెప్పాలి. దేవాలయాల ఆదాయం హైందవ మత అభివృద్ధికే కేటాయించాలని పరిషత్ సభ్యులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, ఫలితాల మెరుగుదలే లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తంబలపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. మదనపల్లిలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి జూనియర్ కళాశాలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే భోజనం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందించనుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. సర్కార్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల మెరుగుదలకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి ప్రారంభమైందని వెల్లడించారు. దీనివల్ల 1,48,419 మంది విద్యార్థులకు భోజనం అందనుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తుందని, అధికారులందరూ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలను విద్యార్థులకు ఇవ్వాలన్నారు. విద్యార్థులు ఇష్టపడే భోజనం చేసేలా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని మంత్రి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో మంచి పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మదనపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ, పోషకాహార లోపాన్ని నివారించి బడికి వస్తున్న పిల్లల సంఖ్యను పెంచేందుకు, పిల్లల మధ్య సామాజిక బంధాలను మెరుగుపరిచేందుకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని అన్నారు. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. వంట సహాయకులు భోజనానికి ముందు వంట పాత్రలు, గిన్నెలు, గ్లాసులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులు భోజనం తిన్న తర్వాత గిన్నెలు, గ్లాసులు, భోజనశాలను శుభ్రపరచాలన్నారు. వంట నిర్వాహకులు వంట నిర్వహణకు ముందు స్నానం చేసి యూనిఫామ్ ధరించి వంట చేయాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసి మదనపల్లెకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ గృహ నిర్బంధం విధించుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. ఇద్దరు సంక్రాంతి తర్వాత ప్రజల మధ్యకు వచ్చి అధికార పార్టీలను రఫ్ ఆడిస్తారని ఆ పార్టీల నేతలు, వారి సొంత మీడియా గ్యారంటీ ఇస్తోంది. వారి ప్రగల్భాలు పక్కన పెడితే ఇద్దరు తప్పనిసరిగా తమ బోన్లలో నుంచి బయటకు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. కేసీఆర్ విషయానికి వస్తే, ఆయన ఫామ్ హౌస్ లో ఉండిపోయిన ఇంతకాలం కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నారు. కానీ F1 రేసింగ్ కేసులో కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్ళక తప్పకపోవచ్చు. 2 నెలల్లో బయటకు వచ్చేయగలనని కేటీఆర్ అనుకుంటున్నప్పటికీ ఈడీ కూడా వేరేగా కేసు నమోదు చేసింది కనుక కనీసం మరో 4-5 నెలలైనా జైల్లో యోగా ప్రాక్టీస్ తప్పకపోవచ్చు. హరీష్ రావు, కల్వకుంట్ల కవితలపై పార్టీని వదిలేయడం సాధ్యం కాదు కనుక సంక్రాంతి పండుగ తర్వాత కాకపోయినా కేటీఆర్ లోపలకు వెళ్లిన తర్వాత అయినా కేసీఆర్ బయటకు రాక తప్పదు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే బీఆర్ఎస్ పార్టీ నడిపించేందుకు కనీసం కొడుకు, మేనల్లుడు, కూతురు ముగ్గురున్నారు. కానీ జగన్ కి ఒక్కరూ లేరు కనుక తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి జన
జనం మధ్యకు జగన్ రాక తప్పదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కేసీఆర్ బయటకు రాకపోయినా పార్టీ శ్రేణులను కేటీఆర్, హరీష్ రావులు యాక్టివ్ గా ఉంచుకున్నారు. కనుక ఇప్పుడు కేసీఆర్ వస్తే మరింత యాక్టివ్ కావచ్చు. కానీ వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి జగన్ ప్యాలెస్ రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తుండడం, కేసుల భయంతో వైసీపీ నేతలు కూడా మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటుండడంతో ఏపీలో వైసీపీ శ్రేణులు చాలా డీలా పడ్డాయి. పైగా 2024 ఎన్నికలు వైసీపీ నేతలకు జీవన్మరణ సమస్యగా మారడంతో ప్రతి ఒక్కరూ 5 ఏళ్లుగా దాచుకున్న డబ్బుని మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేశారు. ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయింది, కానీ ఎవరూ గెలవలేకపోయారు. జగన్ తప్పకుండా తమకే టికెట్స్ ఇస్తారని నమ్మకం పెట్టుకున్న వారు కూడా గత 5 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాల కోసం భారీగా ఖర్చు పెట్టారు. కానీ చివరి నిమిషంలో జగన్ హ్యాండ్ ఇవ్వడంతో వారు దెబ్బైపోయారు. కనుక ఇప్పుడు జగన్ జనం మధ్యకు బయలుదేరితే జన సమీకరణకు, రోడ్ షోలు, ర్యాలీలకు, సభలకు, వాహనాలకు స్వాగతం బ్యానర్లు, జగన్ పోస్టర్లకు ఆయా ప్రాంతాలలో వైసీపీ నాయకులే జేబులో నుంచి డబ్బు తీసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికలలో పోటీ చేసి దివాలా అయిపోయామని బాధపడుతున్న వైసీపీ నేతలు ఇప్పుడు జగన్ పర్యటనల కోసం ఖర్చు చేయాలంటే చాలా కష్టమే. అలాగని జగన్ కి జేబులో నుంచి డబ్బు తీసిచ్చే అలవాటే లేదు. పైగా ఇప్పుడు ఎంత హడావుడి చేసినా కనీసం ఇప్పుడప్పుడే జమిలీ ఎన్నికలు కూడా జరగవు కూడా. కనుక మరో ఏడాది పాటు ప్యాలెస్ లోనే కూర్చొని ట్వీట్స్ వేసుకుంటే బాగుంటుంది కదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమేగా అనడం ఓడిన నేతల వంతైంది. హైందవ శంకరావ సభను జయప్రదం చేయడం ప్రతి ఒక్క హిందువు బాధ్యత అని విశ్వ హిందూ పరిషత్ ముఖ్యులు జనసైనిక్ న్యూస్ ఛానల్ తో అన్నారు. ఆదివారం జరగనున్న చెలో విజయవాడకు మదనపల్లి నుంచి దాదాపు 500 మందికి పైగా సభ్యులు బయలుదేరి వెళ్లారు. హిందూ దేవాలయాలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో ఈ భారీ సభ నిర్వహిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పెద్ద సంఖ్యలో మదనపల్లి సిటిఎం రైల్వే స్టేషన్ కు చేరుకొని జనవరి 5వ తేదీ ఆదివారం విజయవాడలో జరిగే హైందవ శంకరావం సభను జయప్రదం చేయడం కోసం బయలుదేరామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులందరూ కులాల పేరుతో విడిపోకుండా ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ధర్మాన్ని పాటించాలని, హిందూ దేవాలయాలపైన రాజకీయ నాయకుల పెత్తందారి వ్యవస్థ పోవాలని, టీటీడీ బోర్డును పీఠాధిపతులకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునర్నిర్మించాలని సూచించారు. హిందూ దేవాలయాలలో వచ్చే ఆదాయం హైందవ మతం అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగే హైందవ శంకరావ సభను జయప్రదం చేసి హిందువుల ఐకమత్యాన్ని చాటాలని కోరారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పలువురు వాల్మీకి సంఘ నాయకులు మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో జీవితం అంతా ఉరుకు పరుగులు అవుతుంది. ప్రస్తుతం ఉన్న కాలంలో పెళ్లి చేసుకోవడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో సెటిల్ అయ్యామా, ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నామా అన్నది ముందు ప్రయారిటీ అవుతుంది. పిల్లలను పోషించడానికి మన స్తోమత సరిపోతుందా, ఇలా అన్ని తెలుసుకున్నాకే పురుషులు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. దీంతో చాలా మందికి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి జరుగుతుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునేవారు తమ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలను కనటానికి కూడా ఎంతో సమయం తీసుకోవాల్సి ఉంటుంది. జీవితంలో సెటిల్ కావాలని ఉద్దేశంతో అందరూ చాలా కష్టపడి ఉద్యోగం సంపాదిస్తారు. ఉద్యోగం పొందిన తర్వాత గంటలు ల్యాప్టాప్ వద్ద కూర్చొని పని చేయాల్సి ఉంటుంది. వయసు పెరిగిపోవడంతో పాటు గంటలు కూర్చొని ఎలక్ట్రానిక్స్ ముందు కూర్చొని పనిచేయడం ఖచ్చితంగా సంతాన ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందట. దీని కారణంగా పిల్లలు పుట్టడం కూడా ఆలస్యమవుతుంది. వయసు పెరిగే కొద్దీ మనలో సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగా శరీరం కాస్త వీక్ అవుతుంది. ఈ క్రమంలోనే పిల్లలు పుట్టడానికి అవసరమయ్యే కణాలు తగ్గుతూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో పెళ్లి చేసుకోకపోవడం వల్ల లైంగిక జీవితంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. 30 తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల లైంగిక సమస్యలు ఎక్కువవుతాయి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరి ఆలోచన విధానం మారుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే పిల్లలు టీనేజ్లోకి వచ్చేసరికి తల్లిదండ్రులకు 50 సంవత్సరాలు వస్తాయి. దీంతో ఆర్థిక జీవితం అతలాకుతలమవుతుంది. ఇది వారి విద్య, ఉపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే వయసు వచ్చిన పురుషులు త్వరగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాలని ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో R&D విభాగం వారు మేధో సంపత్తి హక్కుల వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ IPR సతీష్ కుమార్, IP
ఐపీ సలహాదారు న్యాయవాది జయ ఐపీ వ్యవస్థాపకులు స్వర్ణ శ్రీవాత్సవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ మేధో సంపత్తి అనేది మనిషి తెలివితేటలకు సంబంధించిన ఆస్తిగా భావిస్తారు అని, వీటిపై లభించే హక్కులకు చట్టపరమైన రక్షణ లభిస్తుందన్నారు. మేధస్సు లేదా తెలివితేటల ద్వారా మనుషులు సృష్టించిన వస్తువులు ఇతర కష్టార్జితంపై అన్ని హక్కులు దాని సృష్టికర్తకే ఉంటాయి. దీన్ని వ్యక్తుల మేధస్సుకు లభించే కనిపించని ఆస్తిగా భావిస్తారు. మన దేశంలో చాలా రకాల మేధో సంపత్తి హక్కులు అమల్లో ఉన్నాయి. కాపీరైట్, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, ట్రేడ్ సీక్రెట్లు వంటివన్నీ ఈ విభాగంలో ఉంటాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల చట్టాల్లో మేధో సంపత్తి హక్కులను చేర్చారు. న్యాయ వ్యవస్థల్లో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని ఆయన అన్నారు. మేధో వస్తువుల సృష్టిని ప్రోత్సహించడమే మేధో సంపత్తి చట్టం ముఖ్య ఉద్దేశమని, వ్యక్తులు కనిపెట్టిన లేదా సృష్టించిన వస్తువులకు లభించే గుర్తింపు, వాటి ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై పూర్తి హక్కులు సృష్టికర్తలకే చెందాలని ఈ చట్టాలు చెబుతున్నాయని ఆయన అన్నారు. సృజనాత్మకత, ఆవిష్కరణలు వృద్ధి చెందే వాతావరణాన్ని పెంపొందించడం దీని ముఖ్య లక్ష్యమని, అధ్యాపకులు వీటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. విద్యార్థులు మరియు అధ్యాపకులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణ, డిజైన్లు, చిహ్నాలు, పేర్లు, చిత్రాలు వంటివి ఐపీఆర్ జాబితాలో ఉంటాయని వివరించారు. వీటికి వ్యక్తుల మనసు, తెలివితేటలు ప్రాణం పోస్తాయని అన్నారు. వీటి సృష్టికి సంబంధించిన ఐడియాలు కంటికి కనిపించవు. ఈ ఐడియాలనే మేధో సంపత్తి అంటారు అని ఆయన అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకులకు ఇలాంటి విలువైన సమాచారాన్ని అందించిన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో అడ్వైజర్ R&D డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ డాక్టర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. మదనపల్లి గ్రామీణ మండలం పొన్నూటపాలెం సచివాలయం పరిధిలో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నోడల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి, తహసీల్దార్ కాజాబీ, ఆర్ఐ శర్మ, మండల సర్వేయర్ రెడ్డి శేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రైతులు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భూ సర్వేల పేరుతో వైసీపీ నాయకులు పేదల భూములను కబ్జాలు చేశారని విమర్శించారు. గ్రామాలలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని సూచించారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా రైతులు అందజేసిన వినతులను రెవెన్యూ అధికారులు సాయంత్రం 5 గంటలలోపు పరిష్కరించాలని, పరిష్కారం కానివి ప్రణాళికాబద్ధంగా భూ సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవి నాయుడు, జేసీబీ వేణు, గురు యాదవ్, భారతీ నాయుడు, సంగం హరి, పూలకుంట్ల హరి, శ్రీరామ వినోద్, చెన్నారాయుడు, విజయమ్మ, గురు మంచూర్, జేసీబీ వేణు, వాల్మీకి రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు, జేసీబీ ఈశ్వర్ నాయుడు, సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్రాంతి తర్వాత ఆ ఇద్దరు జూలు విదిల్చుతారట. గృహ నిర్భయంలో అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్. కేసీఆర్ ఫామ్ హౌస్ కి, జగన్ తాడేపల్లికి పరిమితం. ఓటమి తరువాత ఎటు పాలిపోని స్థితికి ప్రతిపక్షం. కేటీఆర్ ను కూడా అరెస్టు చేస్తే కేసీఆర్ రావాల్సిందే. డబ్బులెవరు ఖర్చు పెడతారు అంటున్న వైసీపీ నేతలు. జగన్ మరో 6 నెలలు రాకపోవడమే మంచిదని హితవు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం. డొక్కా సీతమ్మ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తంబళ్లపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహపంక్తి భోజనాలు. సర్కార్ కళాశాలల్లో హాజరు, ఫలితాలే లక్ష్యం. శుభ్రంగా వండి విద్యార్థులకు అందించాలని ఆదేశం. విద్యార్థులు ఇష్టపడేలా ఈ పథకం అమలు చేస్తాం. చలో విజయవాడ, హైందవ శంఖారావం. మదనపల్లి నుంచి భారీ బయలుదేరిన సభ్యులు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం. సనాతన ధర్మ పరిరక్షణ, శిథిలావస్థలోని దేవాలయాల పునర్నిర్మాణం, హిందూ సంక్షేమ బోర్డు ఏర్పాటు. టీటీడీ బోర్డు పీఠాధిపతులకు అప్పజెప్పాలి. దేవాలయాల ఆదాయం హైందవ మత అభివృద్ధికే కేటాయించాలని పరిషత్ సభ్యులు డిమాండ్. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జాన్సనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.